వారి పేరు మీద రూమేం లేదండి. సీత పేరు మీద ఉందేమో చూడండి. చూస్తానుండండి. లేదండి, ఆ పేరు మీద కూడా ఎవరు లేరు మేడం. దొంగతనంగా వచ్చారుగా, దొంగ పేర్ల మీద ఏమన్నా బుక్ చేసుకున్నారేమో. కనిపిస్తే ఫాలో అయి పట్టుకోవాల్సిందే. ఏం చెప్పమంటారు సార్? ఒక వెజ్ సూప్, ఒక ప్లేట్ ఇడ్లీ. సంజయ్ గారు మీకేం చెప్పమంటారు? మీ ఇష్టం, ఏదైనా పర్లేదు, నో ప్రాబ్లం. అలాగే ఒక వెజ్ బిర్యానీ. నో నో నో, నాకు వెజ్ బిర్యానీ నచ్చదు. ఏదన్నా ఒక మినీ మీల్స్ చెప్పండి. ఓకే అండి, అది చెప్పండి. ఒక మినీ మీల్స్. ఓకే సార్. మేడం, మీరు రేడియో సీత గారు కదండి? అవును, నీకెలా తెలుసు? నేను మీ అభిమానండి. రేడియోలో మీ ప్రోగ్రాం రెగ్యులర్గా వినేవాడిని. మీ పాటలన్నీ రికార్డ్ కూడా చేసుకున్నాను మేడం. మీ మాటన్నా పాటన్నా నాకు చాలా ఇష్టం. మీరు ఒకసారి పాటల పోటీలో పాల్గొన్నారు, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదండి, అది టీవీలో కూడా చూపించారు. చాలా సూపర్గా పాడారండి. సీతగారి పాటలంటే అంత ఇష్టమా? రికార్డ్ చేసి పెట్టుకున్నాను కదా సార్. వారు రేడియోలో మానేసినా నా సెల్లో మాట్లాడుతూనే ఉంటారు, పాడుతూనే ఉంటారు. చూడండి, కావాలంటే మొబైల్లో. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని. ఓ, చాలా బాగా పాడుతున్నారు. మీరెంత ఫేమ్ అండి, ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. మీకింత గొప్ప టాలెంట్ ఉందని నాకు తెలియదండి. మా ఇంట్లో మా అమ్మా నాన్నలతో సహా అందరూ సీతగారి అభిమానులమే. చాలా సంతోషం. సార్, మీకేం కావాలి సార్? ఒక మినీ మీల్స్ చెప్పండి. ఓకే సార్. ఇదిగోండి, ఇంకొక మీల్స్ కూడా పార్సల్ చేసి ఇవ్వండి. ఓకే మేడం. సార్, ఫోన్ ఇవ్వండి సార్. ఏంటి మంగా? ఒక నిమిషం ఉండండి. ఆ పాట మన సీత గొంతులో ఉంది. లేదు, కాదు, రాలేదు అన్నారు. వినండి, లోపల నుండి సీత వాయిస్ వినబడుతోంది, వినండి. రఘురామ్, నానమ్మా, నువ్వు కూడా వెళ్ళి చూసిరారా.
రే చూసింది చాలు, పద పదరా. ఎందుకు నవ్వుతున్నావు? నీ ఉలికిపాటుకి నవ్వకేం చేస్తుందిరా? రేడియో వాళ్ళు సీత పాడిన పాటని మళ్ళీ బ్రాడ్కాస్ట్ చేస్తున్నట్టున్నారు. తాతయ్య వాడి అనుమానంలోనే ఉన్నాడు. మమ్మల్ని దేవుడు కళ్యాణం అయ్యేంత వరకైనా కాస్త ప్రశాంతంగా ఉండనివరా? నువ్వు ఉలిక్కి పడుతూ మమ్మల్ని భయపెడుతున్నావు. ఎంతసేపు నిందలు ఎలా వేయడం, చెడు ఎలా చేయడం అన్న ఆలోచన తప్ప మరో ఆలోచన రాదా? మారవా బావ నువ్వు? వాడా? నాకు నమ్మకం లేదు. రే నేను నా నమ్మకం గురించి చెప్పాక నీ అనుమానం ఏంట్రా? సర్లేండి, పదండి. వాడిని నమ్ముకుంటే మనం ఉండాల్సింది పస్తులే. పదండి. ఎలా సంజయ్ గారు ఇప్పుడు మనం వీటి నుంచి వెళ్ళిపోతామా? నో, మేడం ఇదిగోండి పార్సిల్. సార్ బిల్. సంజయ్ గారు వద్దు, మీరు పే చేయడం ఏంటి? ఎవరైతే ఏంటండి, ఏం పర్వాలేదు, నన్ను ఇవ్వనివ్వండి. బాబు అవి తీసుకోవద్దు. తీసుకోండి, పర్లేదు. మీ అభిమాని మా మాట ఎందుకు వింటాడండి? సరే తీసుకో. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెళ్దామా అండి? వెళ్దాం పదండి. ఏంటమ్మా అప్పుడే చీర మార్చేశావు? అంటే ఊరు నుంచి వస్తున్నట్టు తెలియాలి కదా అత్తయ్య గారు, అందుకే వెంటనే మార్చేసుకున్నాను. అత్తయ్య గారు, మీరు మొక్కుకున్నట్టు గుడికి రావడం, అర్చన చేయించడం, మొక్కు తీర్చుకోవడం జరిగిపోయింది. రేపు నేను వాళ్ళతో కలిసి కళ్యాణం జరిపించాలి. మీరు సంజయ్ గారు ఊరు వెళ్ళిపోతారా? సీత, ఇబ్బంది పెడుతున్నానని అనుకోకమ్మా. నాకు మీరు కళ్యాణం చేయడం చూడాలనుందమ్మా. అత్తయ్య గారు. అవును సీత, దేవుడి కళ్యాణం నా కొడుకు కోడలు చేయడం నేను కళ్ళారా చూడాలి. దేవుడి దీవెనలతో పాటు కన్న తల్లిగా వాణ్ణి దూరం నుంచే ఆశీర్వదించి 4 అక్షింతలు మీ మీద వేసి వెళ్లాలనుందమ్మా. ఎలా అత్తయ్య గారు? నేను అప్పుడే ఊరు నుంచి వచ్చినట్టు వచ్చి వాళ్లతో కలిసి ఉండాలి. మీరు ఒంటరిగా ఎలా? మరీ నేనేం మంచాన పడలేదుగా, నా పనులు నేను చేసుకోగలుగుతున్నానుగా. ఎలాగో అలాగా ఈ రాత్రి గడిచిపోతుందిలేమ్మా. రేపొక్క పూటేగా, ఎలాగో అలాగా వెళ్ళదీస్తాలే. మిమ్మల్ని ఒంటరిగా వదిలి నేను వెళ్ళలేను అత్తయ్య గారు. సీత చాలా ధైర్యవంతురాలనుకున్నాను. ఇంత భయం ఉందా నీలో? నేను మీ గురించి, ఆయన గురించి భయపడాల్సి వస్తుంది అత్తయ్య గారు. పిచ్చి తల్లి, నాకేం కాదమ్మా. కాదని నాకు తెలుసు అత్తయ్య, కానీ మీరు వాళ్ళకి కనిపిస్తే జరిగే ప్రమాదాన్ని నేను ఊహించలేకపోతున్నాను. పైగా మీకేదైనా ఆరోగ్య సమస్య వస్తే ఎలా అని ఆలోచిస్తున్నాను. మీరు కళ్యాణం చేయడం చూడలేకపోతేనే నాకు ఆరోగ్య సమస్య.
చూసిన తృప్తే బలాన్నిస్తుందమ్మా. రండి. అర్జెంటుగా రమ్మని ఎందుకు ఫోన్ చేశారు శారద గారు? సీత గారు, మీరు ధైర్యంగా వాళ్ళతో జాయిన్ అయిపోండి. మీ అత్తయ్య గారి విషయంలో వరి అవ్వాల్సిన అవసరం లేదు. అసలు నన్ను ఎందుకు రమ్మన్నారు? నేను ఎందుకు వచ్చాను? వారి కోసమే కదా. డాక్టర్గా వారి ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ నేను తీసుకుంటాను. అసలు నేను ఈ కేసు ఛాలెంజింగ్గా తీసుకుంటున్నానని ముందే చెప్పాను. వారిని పేషెంట్ అనుకోవటం లేదు. దేవుడి కళ్యాణానికి తీసుకొస్తాను. తిరిగి కళ్యాణం అయ్యాక ఇక్కడికి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొస్తాను. మీరంతగా ధైర్యం ఇస్తే ఇంక నాకు దిగులే ఉంటుందండి. అలాగే రేపు మార్నింగ్ నేను వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతాను. రిటర్న్లో కూడా నేను మీతో కలవలేను, కలిసి ప్రయాణం కూడా చేయలేను. పర్వాలేదు సీత, డాక్టర్ సంజయ్ ఉన్నారుగా. పైగా కార్లోనే కదమ్మా తిరుగు ప్రయాణం. సీత గారు, అటు టెన్షన్ ఇటు బాధ్యత, బాగా స్ట్రెయిన్ అయ్యి ఉంటారు. రెస్ట్ తీసుకోండి. డిన్నర్ ఏర్పాట్లు నేను చూస్తాను, సరేనా? వస్తానండి. అలాగే. సీత, అతన్ని చూస్తుంటే ముచ్చటేస్తోందమ్మా. పేషెంట్స్ మీద అతనికి ఎంత బాధ్యత, శ్రద్ధ. అవునత్తయ్య గారు, మనతో కూడా ఏ బంధుత్వం లేదు, కానీ చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు. మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు మనుషులకి విలువిస్తారమ్మా. ఎవరి కష్టాన్నైనా వాళ్ళ కష్టమే అనుకుంటారు. నాకేంటి లాభం అని ఆలోచించరు. పరిగెత్తుకొచ్చి సాయం చేయటంలో ముందుంటారు. అంతే, మీ అబ్బాయి కూడా అంతేగా. వాడి మనసు మరీ మెత్తనమ్మా. అందుకేగా నా విషయం ఇంత రహస్యంగా ఉంచాల్సొస్తోంది. అత్తయ్య గారు, మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు? కాసేపు మీరు అలా రిలాక్స్ అవ్వండి. నేను ఇక బయలుదేరుతాను. అలాగే అమ్మా. జాగ్రత్త. వస్తాను. పాపం నా కోసం చాలా కష్టపడుతోంది. స్వర్ణ, సీత ఎక్కడ దాకా వచ్చిందో ఫోన్ చేసి కనుక్కోవే. ఎవరో ఒకళ్ళు బస్ స్టాప్కి వెళ్ళి తీసుకొస్తారు. ఇందాకే చేశానమ్మమ్మా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇందాక అలా వస్తే ఇప్పుడు కూడా అలాగే వస్తుందా? మళ్ళీ చేయవే. ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదు? రెడీ అవుతాను తాతయ్య. త్వరగా రా. రేయ్, పట్టుబట్టలు కట్టుకోవాలి. ఏంట్రా నువ్వు కూడా రెడీ కాలేదే? సీత కోసం వెయిటింగ్ తాతయ్య. వస్తుందిలేరా, ముందు మీరు రెడీ అవ్వండి. వస్తానని ఫోన్ చేసింది, ఇక్కడికి వచ్చిందేమోనని వచ్చా. మళ్ళీ కలవట్లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మమ్మా. అదేమిటి? స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడం ఏమిటి? ఊరి దగ్గరకు వచ్చిన తర్వాత ఆన్ చేస్తుందో మంగా. అసలు స్విచ్ ఆఫ్ చేయాల్సిన పనే ఉంది. మనం ఎక్కడున్నాం ఎలా తెలుస్తుంది? రాత్రి అక్కతో మాట్లాడినప్పుడు అడ్రస్ చెప్పానమ్మమ్మా. రాత్రి రాత్రి ఎప్పుడు మాట్లాడేవే నువ్వు? మనం భోజనాలు చేసి వచ్చాక నేనే భోజనం అయ్యిందా అని ఫోన్ చేశాను. అప్పుడు చెప్పాను అక్కకి. ఇంకే తనే ఫోన్ చేస్తుందిలే. అదిగో అక్క వచ్చేసింది. అదిగో. అదేమిటి? ఫోన్ చేస్తే ఎవరొకళ్ళు బస్ స్టాప్కి వచ్చి తీసుకొచ్చేవాళ్ళు కదా. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అమ్మమ్మ గారు. అది అందుకే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏరా, అక్కడ కనిపించింది ఇక్కడ కనిపించింది అన్నావుగా. చూడు, బ్యాగ్ వేసుకుని ఇప్పుడేగా దిగింది. సీత, ప్రోగ్రామ్ ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది.
మరి శాల్వా మెమంటో ఏది? బ్యాగ్లోనే ఉన్నాయి, చూపిస్తానుండు. సర్లే ఇప్పుడు ఎందుకు ఎగ్జిబిషన్ అంతా, తర్వాత చూడొచ్చు. ముందు పూజకి బయలుదేరండి. పదండి, బయలుదేరండి. రా సీత. అక్కని కలవాలి. ఇప్పుడు ఎలా? అమ్మమ్మకి ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పాలి. అమ్మమ్మ, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? అక్క దగ్గరికి. మెమెంటో చూసొస్తాను. పో త్వరగా రా. అలాగే. ఏమయ్యో, త్వరగా కానీ కళ్యాణానికి టైం అవుతుంది. అక్క అక్క, అత్తయ్య గారిని పంపించేశావా? లేదు, తను కళ్యాణం చూస్తానంది. అలాగా? మరి ఒంటరిగా వదిలేసి ఎలా వచ్చావక్క? ఇక్కడేగా ఉన్నాం. సంజయ్ గారికి ఆవిడ బాధ్యత అప్పచెప్పొచ్చాను. అలాగా? సరే, నువ్వు త్వరగా రెడీ అయ్యిరా. అన్నయ్య, భగవంతుడా, మా అక్కని కాపాడా. అలాగే మాకు ఎటువంటి సమస్యలు రాకుండా చూడు స్వామి. సీత, ఆ? మర్చిపోయాను. నిన్న గుళ్ళో పూజ చేయించినప్పుడు అమ్మ వాళ్ళ పేరు మీద అర్చన చేయించాను. ఆ కుంకుమ ఇచ్చారు. 11 మంది ముత్తైదువులకి ఇమ్మన్నారు. ముందు నీకిచ్చి 10 మంది ముత్తైదువులకి ఇమ్మన్నారు. ఇదిగో, అమ్మకు కూడా ఉంచాను నీతో పాటు. ఊరికి వెళ్ళిన తర్వాత అమ్మకివ్వు. పద. రా సీత. అత్తయ్య గారు, అత్తయ్య గారు. అత్తయ్య. సీత, అమ్మ పేరున అర్చన చేసి అమ్మకు అమ్మవారి కుంకుమ చేతికి అందించమని వెళ్ళాడు. ఏదో తెలియని బలం, కొత్త ఆశ కలుగుతుంది సీత. నా మొక్కు అమ్మవారిని సంతృప్తిపరిచింది. అందుకే ఆవిడ దీవెనలు ఇలా అందించిందమ్మా. ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది చెప్పు? ఇంత భాగ్యం ఏ తల్లికి కలుగుతుంది? పిలుపులు లేకపోయినా, పలకరింపులు లేకపోయినా మనసు మనసుతో ఎంత చక్కగా మాట్లాడుకున్నాయి. చాలు సీత, ఈ జన్మకిది చాలమ్మా. బంగారం లాంటి బిడ్డకి తల్లినయ్యాననే ఆనందం ఈ జన్మకే 100 దాటిస్తుంది. అత్తయ్య. సీత, నా కోరిక ఫలించకపోతే వాడి గుండె చెదరనివ్వకుండా నువ్వే కాపాడాలమ్మా. ఏంటత్తయ్య మళ్ళీ ఆ మాటలు? చేరాల్సిన చోటే కదమ్మా కోరుకునేది. తప్పులేదు.